హీరో ఇమేజ్ లేదా దర్శకుని ఇమేజో ఇంకెవరి ఇమేజ్ను పట్టుకొని వాళ్ళు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 200 రూపాయలకి ఇచ్చిన టికెట్ వీళ్ళు 3000 ఎట్లా అమ్ముతారన్న టికెట్ ఒక్క టికెట్. అంటే అభిమాని అని కొడుకు కోసం 12,000 పెట్టుకొని సినిమా చూస్తే ఇంకా వాడు మీ అభిమాని అయినా నీ అభిమానికే నష్టం జరిగినాక నువ్వేం హీరో నువ్వేం ప్రొడ్యూసరు. సామాన్యులకు దూరమైన సినిమా ఇండస్ట్రీ. నటుడు అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు అట్లాంటి అన్ని రకరకాలుగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పోవాలి, ఎందుకు పోవాలి? ఆడవాడు అన్న బన్నీ చెప్పిండు, బిన్ని ఎందుకు పట్టించుకోవాలని. బెనిఫిట్ షోల పేరిట చాలా రకాల మాయాజాలం వచ్చేసింది. ఒకప్పుడు బెనిఫిట్ షోలు అంటే ఏదో స్వచ్ఛంద సంస్థలు చేసేవాళ్ళు లేదా ఒక ప్రత్యేక కారణంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి వాళ్ళు సినిమాను తీసుకొని బెనిఫిట్ షో అంటే బయట టికెట్లు అమ్ముకొని తిరిగి అమ్ముకొని నడిపించేవాళ్ళు. ఇప్పుడు బెనిఫిట్ షో అంటే అట్లా కాదు, హీరో ఇమేజ్ లేదా దర్శకుని ఇమేజో ఇంకెవరి ఇమేజ్ను పట్టుకొని వాళ్ళు విపరీతంగా పెంచేస్తున్నారు. అవునన్నా 100%. ఇప్పుడు పుష్పకు కూడా అదే పరిణామం జరిగింది అంటున్నారు, మీరేమంటారు? కరెక్ట్ అన్నది 100%. గతంలో పెద్ద సినిమాకనే కాదన్న చిన్న సినిమా అయినా కూడా దాని బెనిఫిట్ షోకు టికెట్లు అమ్ముకునేవాళ్ళు. ఎవరు? ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అమ్ముకొని సినిమా షో స్పెషల్ షోకి వేసి దానికి టికెట్లు అమ్ముకొని ఆ వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళ సంస్థకు తీసుకునేవాళ్ళు. దాన్ని ఇప్పుడు వీళ్ళు కమర్షియలైజ్ చేసిర్రు. ఇప్పుడు గవర్నమెంట్ 200 రూపాయలకి ఇచ్చిన టికెట్ వీళ్ళు 3000 ఎట్లా అమ్ముతారన్న టికెట్ ఒక్క టికెట్. 3000 అమ్మిరు మన 200 పెంచుకోవచ్చు అంటే 3000 అమ్ముతారా? 3000 ఇప్పుడు ఆయన పాపం సీఎం గారు చెప్పినట్టే వాళ్ళు 12,000 టికెట్లు పెట్టుకొని అడుగు 30,000 ఉద్యోగి రేవతి భర్త 30,000 రూపాయల జీత సాలరీ ఆయనకు 12,000 కొడుకు కోసం అంటే అభిమాని అని కొడుకు కోసం 12,000 పెట్టుకొని సినిమా చూస్తే ఇంకా వాడు మీ అభిమాని అయినా నీ అభిమానికే నష్టం జరిగినాక నువ్వేం హీరో నువ్వేం ప్రొడ్యూసరు కాదు కదా. ఇప్పుడు సినిమా చిన్నవాళ్ళు చూసి ఎంజాయ్ చేసే రోజులు పోయినాయి అన్న మొత్తం సామాన్యులు. ఇప్పుడు మామూలుగా సామాన్యులు ఎంజాయ్ చేయాలంటే సినిమా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కష్టజీవులు ఓటీటీ కూడా ఏడవుతారన్న వాళ్ళు. ఎక్కడో పొలాల వ్యవసాయం చేసుకున్న కర్షకులు ఉన్నారనుకో ఏడవుతారన్న. నిజంగా ఫస్ట్ షో సెకండ్ షో బాగా చూసేది వాళ్ళే. అవును, ఇప్పుడు ఎక్కడ డే అంతా పనిచేసి వచ్చి ఈవినింగ్ ఫస్ట్ షో కానీ సెకండ్ షో హౌస్ఫుల్స్ ఉంటుండే వాళ్ళే. ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఆ రోజులే లేవు. ఇప్పుడు ఈ టికెట్లు పెట్టి ఎవడొస్తాడు ఎవడు రావద్దురా బాబు అని సైలెన్స్గా ఉన్నారు. అంటే సామాన్యులకు దూరమైన సినిమా ఇండస్ట్రీ కొందరు చేయంగా దాన్ని మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు మరి ముందుకు తీసుకొస్తే ఎంత మంచిగా ఉంటుంది అనేది చూడాలి. అంటే మీ అభిప్రాయాలను చేరవేసే అవకాశం లేదా? మరి నేను 100% మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా త్వరలో డెఫినెట్గా మేము సీఎంని కూడా కలవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా కలుస్తాం. ఎందుకంటే ఈ నిర్ణయం 100% కరెక్ట్. టికెట్లు పెంచొద్దు. మీకు ఒక్కటి చిన్నది చెప్తానన్నా, సంవత్సరానికి 250 నుంచి 300 సినిమాలు రిలీజ్ అవుతాయి అన్న. ఏది మనకు ఇయర్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఇందులో ఓన్లీ 50 మూవీసే పెద్దయి అన్న. తక్కిన 250 చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలకు పెద్ద ఆదరణ ఉండదు. చిన్న సినిమాలు తీసిన వాళ్ళు అందరికి డబ్బులు రాక రిటర్న్ రాక వాళ్ళు ఆగమైపోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఫీల్డ్లోకి రాస్తున్నారు. గదే 50 సినిమాలు తీసిన ఉంటారు ఇండస్ట్రీలో. వీళ్ళు ఎంతో మంది వస్తున్నారు పోతారు. వాళ్ళు నిలబడితే ఇండస్ట్రీ ఇంకా బాగా అవుతుంది. ఎందుకంటే అన్న పెద్ద సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తారు. పుష్ప 3 ఏళ్ళు చేశారు. మేము 3 ఏళ్ళలో 10 సినిమాలు చేస్తున్నాం మేడం. చిన్నవి ఇప్పుడు 10 ఇప్పుడు సినిమాకి గంతే. నువ్వు పనిచేసిన నీకు గంతే 200 మంది పని చేస్తారు. దీనికి కూడా గంతే 200. చిన్న సినిమాకైనా 200 మంది పని చేస్తారు. అందరికీ లాభం జరుగుతుంది కదా, వర్కర్స్కి అందరికీ లాభం జరుగుతుంది కదా. కాబట్టి చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ ఉంటుంది బాగా. సినిమాలు థియేటర్లకు కూడా అంతే. థియేటర్లకు కూడా చిన్న సినిమా మంచిగా ఆడితేనే థియేటర్లకు కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అదే రేటుతో నడిచినా చిన్న సినిమాకి లాభం వస్తుంది. అది పెద్ద సినిమాకేమో పెంచుకొని చేయాలి. వాళ్ళకి అవసరం కావాలని వీళ్ళు ఎక్కువ అంటే గవర్నమెంట్ అన్నదానికంటే కూడా ఎక్కువ పెంచి చేస్తున్నారు. సినిమా ఇష్టారీతిగా సినిమా చూడకుండా చేస్తారు. అంటే పర్మిషన్ లేదనేది ఒకటి ఉన్నది, పర్మిషన్ లేకుండా కూడా మళ్ళీ చేసిండ్రు అనేది. ఏదైనా సినిమాకు అంటే నటుడు అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు అట్లాంటి అన్ని రకరకాలుగా వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాకు వాళ్ళు అడిగిన అన్న వాళ్ళు ఇప్పుడు అడిగితే వాళ్ళు ఇయ్యలేదు పోలీసులు పర్మిషన్ ఇయ్యలే. ఈయనకు అది తెలియదు, వాళ్ళు చెప్పలే. అంటే వాళ్ళకి ఎంతసేపు రావాలనే ఉంటుంది కదా థియేటర్ వాళ్ళకు, కానీ ఇంత అవుతుందని తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఈయనకు చెప్పలే. ఈయన ఉండొచ్చు కదా అని ఈయన పోయిండు. అక్కడ పోయిన తర్వాత కూర్చున్నాక అది ఇన్సిడెంట్ అయితే వాళ్ళు చెప్తే ఆయన రాలేదు బయటకు. అది కూడా
వాళ్ళకి ఇబ్బందికరంగా కదా. ఇప్పుడు థియేటర్లో నిజంగా కూడా థియేటర్ ఇంతకుముందు ఎట్లుందంటే 2 గేట్లు ఉండే అన్న దానికి, సంధ్యాకి ఇటోటి అవుట్ గేట్ ఇన్ గేట్. దాన్ని తీసేసారు, ఒకటే గేట్ పెట్టారు, అవుట్ గేట్ ఇన్ గేట్. అది 2 థియేటర్లకు 35కు 70కి. దాంతో అంతా ఇరికిరికి అయింది. అది ఇరికిరికై ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినాక కూడా అన్న ఇప్పుడు ఈయన ఊకపోవడం అన్నది 100% తప్పు. అల్లు అర్జున్ పోవాలి, ఎందుకు పోవద్దు? ఆడవాడు అన్న బన్నీ చెప్పిండు, బిన్ని ఎందుకు పట్టించుకోవాలండి? ఈయన వెళ్ళిపోవాలి కదన్న. ఒక ఫ్యాన్, ఒక అభిమాని, ఆయన తల్లి చనిపోయింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, నన్ను బన్నీ వద్దన్నాడు అని చెప్తున్నాను స్పీచ్లో. బన్నీ వద్దంటే ఒప్పుకుంటాడు ఆయన. బన్నీ నేను కావాలని కూడా వద్దనొచ్చు, వాళ్ళు మేనేజరో బీనేజరో ఎవడైనా కానీ ఆయన చెప్తే అసలు వెళ్ళిపోయి నువ్వు ఇచ్చే డబ్బు లేదో ఇచ్చేస్తే అయిపోయేది. ఇదంతా లొల్లే ఉండేది కాదు, ఇదంతా రభస ఉండేది కాదు. నీకు అసెంబ్లీలో క్వశ్చన్ డబ్బులో లెక్క కాదు ఈ సినిమా కాదు కదన్నా. 25 లక్షలు అనేది పెద్ద ఇదేమి ఉంది. ఇప్పుడు అనౌన్స్ చేసిండు, అది వీయలేదు, కానీ ఇచ్చినా బాగుండేది. ఇమీడియట్ గా ఇస్తే వాళ్ళ కుటుంబానికి సహాయం అయ్యేది. ఇప్పుడు నీకు వాళ్ళు ఒక్కరు కాదన్నా, ప్రొడ్యూసర్ కూడా అనౌన్స్ చేయాలి. డైరెక్టర్ అని పక్క పెట్టు, ప్రొడ్యూసర్ హీరో అనౌన్స్ చేసి ఎన్నో కొన్ని ఇచ్చేసి వస్తే అయిపోయేది. అది పాపం ఇప్పటికీ వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ముందుకు వచ్చి డబ్బులు ఆయన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేసి వచ్చారు. 25 లక్షలు ఇచ్చారు, మొత్తం ఖర్చు అయినా పెట్టుకుంటా అంటున్నాడు. అంటే వాళ్ళు చేయని పని ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈయన చేస్తే బాగుండేది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు, ఖచ్చితంగా మేము ఇక టికెట్లు పెంచాం మొత్తానికి. మంచి పని చేసిండ్రు ఇద్దరు. పెంచొద్దు టికెట్లు, మా డిమాండ్ కూడా అదే, అస్సలు పెంచొద్దు టికెట్లు వేస్తే ఏంది? ఇప్పుడు 2-3 నెలల బడ్జెట్ అంతా ఒకే సినిమా పోతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు చిన్న మామూలు రేట్లు ఉంటే 2-3 సినిమాలు చూస్తారు అదే డబ్బులతో. కాబట్టి అస్సలు పెంచొద్దు, ఈ బెనిఫిట్ షోట్లు వేయద్దు. మా డిమాండ్ కూడా అది, మా ఛాంబర్ డిమాండ్ కూడా అస్సలు పెంచొద్దు. మేము మొదటి నుంచి అడుగుతున్నాం అనేది, టికెట్లు పెంచొద్దు అని. తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడిగినాం పెంచొద్దని, వాళ్ళు కూడా పెంచారు.